ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖ కారకుడు, ఆయుష్ కారకుడు కూడా. అయ్యప్ప దీక్ష అంతరార్థం గురించి శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, రాత్రి 1:09 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం కృత్తిక, రాత్రి 9:17 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి వృషభ క్షేత్రంలో, అలాగే చంద్ర సంచారం కూడా వృషభ క్షేత్రంలో. ఈ చంద్రగురుల కలయిక చక్కటి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఇది రోజు పుట్టేటువంటి వారికి చాలా ఉపకరిస్తుంది, జీవితంలో అభివృద్ధిని కలిగిస్తుంది. కుజ సంచారం నీచ స్థితి కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, రవి సంచారం తులా క్షేత్రంలో నీచ స్థితి, బుధ సంచారం వృశ్చిక క్షేత్రంలో, శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, సవ్యస్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మానసిక వేదనలు తగ్గుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు తారసపడతాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఎదుర్కోగలుగుతారు. మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడిని నియంత్రించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. విద్యార్థులకి శుభ సంకేతాలు, శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కలిగి ఉంటారు. అభివృద్ధి ఆర్థికంగా సినీ రంగం వారికి కొనసాగుతుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాల ద్వారా కీర్తిని పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందేహాలు చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రబలమవుతాయి. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి పని పదే పదే చేయవలసి వస్తుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. ఏకాగ్రత తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగా వారికి ఉంటాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా వైద్య వృత్తి వారికి కలిసి రావు. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలతని కలిగిస్తాయి. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు వ్యవసాయ రంగం వారు మాత్రం పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు కొనసాగుతాయి. ప్రతి పనుల్లోనూ కూడా లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో వాటిని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శుభ ప్రయత్నాలు గృహపరంగా మాత్రం కలిసి వస్తాయి. మహిళలకు ఆనందకర పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక బలం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. విఘ్నాలని జయించగలుగుతారు. అవరోధాలని ఎదుర్కొనేటువంటి సమర్థత చేకూరుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి మహిళలకు లభిస్తుంది. మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి ప్రణాళికలు, ఒప్పందాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. అధిక ఒత్తిళ్లున్నప్పటికీ కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఆస్వాదించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు వేగవంతమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా లాభిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నిస్సహాయ పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కనుమరుగవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆకస్మికంగా తారసపడతాయి. అభివృద్ధి వేచి వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రశంసలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. అవమానకర సంఘటనలు ఆకస్మికం. ఊహించినటువంటి పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపబడలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. అనుకున్నటువంటి పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు సమస్యలుగా కూడా మారుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. సమయస్ఫూర్తి తగ్గుతుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి
మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత మహిళలకు లభిస్తుంది. ప్రాముఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. సమయస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహించి వ్యాపారంగా వారు ఆర్థికంగా అనుకూలతని వేగవంతంగా సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో ఫలాన్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శత్రువులపై గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. ప్రతిభ ఉన్నప్పటికీ కార్యక్రమాలు వెంటనే చేపట్టలేకపోతారు. వ్యాపార రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. మహిళలకు మానసిక వేదనలు ప్రబలమవుతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత జటిలమవుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ క్రీడారంగం వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం తొలగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో సద్వినియోగపరుచుకుని తద్వారా ఎదుగుదల పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. అభివృద్ధి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సంతృప్తి లోపిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని వేగవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా తగ్గుతాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. దూకుడు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నియంత్రించబడతాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి.
మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టడం ప్రతికూలతని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలసటి వ్యాపార రంగం వారికి ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని, అవరోధాలు, విఘ్నాలు వంటి దూరం కావాలని కార్తీక శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అయ్యప్ప దీక్షల్లో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. నలుపు రంగురంగుల వస్త్రాల మీద మమకారాన్ని తొలగింపజేస్తుంది, నరదృష్టిని తొలగింపజేస్తుంది. అయ్యప్ప దీక్షలో శరణు ఘోషకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గురువును శరణు వేడితే జ్ఞానం లభిస్తుంది. ఆ శరణాగతి అనే ధర్మమే అయ్యప్ప ఆరాధనలో ఉన్న అంతరార్థం. అయ్యప్పకు ధర్మశాస్త అనే పేరుంది. శాస్త అంటే గురువు అని అర్థం. అందుకే శాస్తారం ప్రణమామ్యహం అంటూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తాం. అయ్యప్ప భక్తులు భస్మధారణ చేస్తారు. నుదుటన చందనము, విభూతి ధరిస్తారు. ఇలా నుదుటన విభూతి ధారణ చేయటం ద్వారా అయ్యప్ప అనుగ్రహంతో పాటుగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన భస్మాన్ని స్వామికి అభిషేకించగానే శక్తి కలుగుతుంది. భస్మధారణ చేస్తే ఆరోగ్యపరంగా అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయి. అయ్యప్ప దీక్షలో చన్నీటి స్నానం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అయ్యప్ప దీక్షలో భూసేనం వల్ల వెన్నెముక గట్టిపడి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇరుముడిలో 2 భాగాలుంటాయి. ముందు భాగంలో పూజా సామాగ్రి, వెనుక భాగంలో భక్తులకు కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవు నెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. కొబ్బరికాయ స్వామి సన్నిధిలో హోమగుండంలో వేయాలి. ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేయాలి. కామక్రోధాలు విడిచి జ్ఞానమనే నెయ్యి స్వామికి సమర్పించాలని దీనిలో ఉన్న అంతరార్థం. వెనుక ఉన్న తినుబండారాలు ప్రారబ్ధ కర్మలు. ఎవరి కర్మ వారే మోసుకుపోవాలని దీనిలో ఉన్న అంతరార్థం. స్వామి సన్నిధి చేరేసరికి తినుబండారాలు అయిపోవాలి అంటే స్వామి సన్నిధిని చేరిన భక్తుడు ప్రారబ్ధ కర్మలు వదిలేయాలని దీనిలో ఉన్న అంతరార్థం. నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ప్రేమ భావన చేత దేన్నైనా గెలవవచ్చు. శత్రుత్వం చేత, శాసనం చేత తాత్కాలికంగా వంచగలమేమో, ప్రేమ భావన చేత శాశ్వతమైన మార్పు తేగలవు అని ఆ ప్రేమ భావనకు పట్టాభిషేకం చేసి పావుకి పాలు పోయించిన జాతి సనాతన ధర్మం. పుట్టలో పాలు పోసి సాధారణంగా సంతానాన్ని కల్పించగలిగినటువంటి శక్తిగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఆయనకు ఒక పేరు. కాబట్టి ఈ నూకలు తీసుకో, మాకు మూకలి. మూకలంటే నాకు 10 మంది కొడుకులు, 30 మంది మనవలు, 50 మంది మునిమనవలు, 70 మంది ఇనుమనవలు, ఇంతమంది ఇంట్లో ఆడుకుంటుంటే నేను తాతనై ముత్తాతనై వీళ్ళందరినీ చూస్తూ సంతోషంగా గడిపి కేవలం అనుబంధాలే కాదు, చిరంజీవందేవ క్షపితపశుపాశవ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్, చిట్ట చివర పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ శరీరం విడిచిపెట్టగలిగిన స్థితిని అని చెప్పడానికి నాగుల చవితిని 4 కారణాలకి చేస్తారు. ఇంత గొప్పగా అగ్ని ఆరాధన అనేటటువంటిది పతాక స్థాయి. పతాక స్థాయిలో ఉన్న ఆరాధనని దీపస్థాయికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాంఘికమైన అనుబంధాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పావుని కూడా ప్రేమతో గెలవగలిగిన జాతి. ఎందుకో తెలుసా? నటరాజస్వామి తాండవం చేస్తుంటారు. నటరాజస్వామి చిదంబరంలో కనకసభలో నాట్యం చేస్తుంటే ఆయనకి ఉపకారం చెయ్యగలిగిన వాళ్ళే చుట్టూ ఉంటారు. మధ్యలో వాయించేవాళ్ళు, ఏదో వీణ వాయించేవాళ్ళు, వేణువు వాయించేవాళ్ళు అందరూ చుట్టూ ఉంటారు. దేవతలందరూ తలకోవాద్యం భోగిస్తూ ఉంటారు. కానీ ఒక్క
వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు, పాట పాడలేని వాళ్ళు ఇద్దరుంటారు. ఎవరు అంటే ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు. రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు. పరమశివుడు చూసి, అయ్యయ్యో పాదాలు చీరుకుపోతున్నాయిరా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు. అందుకే కింద శరీరం పెద్ద పులిది, తల మనుష్యుడిది ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రపాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకొక వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు పావువి, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడ్డానికే నువ్వు అన్నాడు. ఆయనకి బాధేసింది. నేను పావునన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు. చేసి, మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి, నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాకు భూషణమైపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు. శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం. అందుకే నాగుల చవితి పండగ వచ్చింది.